మీ అమ్మ నాన్న గురించి చెప్పండి. మా అమ్మ నాన్న గురించా? మా నాన్న పేరు తిప్పయ్య, నేను తిప్పయ్య కొడుకుని. మా నాన్నతో పాటు తోడబుట్టిన ఇద్దరు అన్నదమ్ములు కూడా అంగవైకల్యంతో పుట్టారు. ముగ్గురు కూడా ఎలా ఎందుకు పుట్టారంటే అదేదో జెనెటికల్ ప్రాబ్లం అని డాక్టర్స్ చెప్పారంట. నడవలేని స్థితిలో ఉండడం వల్ల ఎవరూ బడికి పోలేదు. మా నాన్నతో పాటు పెరిగిన వాళ్ళ తమ్ముళ్ళకి చదువు లేకపోవడం వల్ల వాళ్ళ బంధువులు మోసం చేసి మొత్తం ఆస్తి రాయించుకున్నారు. ఈ వారసత్వం నాలాగే నడవలేని స్థితిలో ఉంటాదేమో అని మా నాన్న భయపడుతున్నప్పుడు అప్పుడు నేను పుట్టానంట. ఎవరికైనా పిల్లలు పుడితే వాళ్ళు తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, అందంగా ఉన్నారా అని చూస్తారు. కానీ మా నాన్న నాకు కాళ్ళు సరిగా ఉన్నాయా లేదా అని చూశాడు. నేను ఏ అంగవైకల్యం లేకుండా పుట్టిన సంతోషంలో మా కుటుంబం ఆనందంగా ఉన్నా ఈ ఊరు చూసిన చిన్నచూపు నన్ను బాధించింది. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను తిప్పన కొడుకు అని, నా ఆకారం చూసి గుర్రం గుడ్లని రకరకాల పేర్లతో పిలిచేవారయ్యా. ఈ ఊరికి నేను ఎలా కనిపించినా మా నాన్న నన్ను అయ్యేం పట్టించుకోకుండా పెంచారు. మా నాన్నకి నేను చదువు నాలో చూడాలనుకున్నాడు. నేను బాగా చదివి బడిపంతులయ్యాను. ఏ ఊరైతే నన్ను తక్కువ చేసి చూశారో వాళ్ళందరి ముందు నేను తలెత్తుకొని తిరిగాను. మా నాన్న వాళ్ళ బంధువుల మీద ఆస్తి కాజేశారని కేసు వేశాను. కేసు గెలిచి నా ఆస్తి నేను తిరిగి తెచ్చుకున్నాను. చేతులు ఆధారంగా చేసుకుని పాకుతూ నడిచిన మా నాన్నని నేను భుజాల మీద ఎత్తుకొని మోశాను. మా ఊరంతా మా నాన్న తలెత్తి చూసేలా చేశాను. వైకల్యంతో మా నాన్న నడవలేకపోయినా నేను తనతో ఉండడానికి, తన వెనకాల తిరగడానికి ఎప్పుడూ సిగ్గుపడలేదు. నన్ను ఇంత వాణ్ణి చేసిన మా నాన్నకి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. కానీ ఈ రోజుల్లో పిల్లల్ని మీరు చూసుంటారు. కల్చర్ చేంజ్, ట్రెండ్, స్టైలు, క్లాసు అని పేరెంట్స్ తో పాటు రోడ్డు మీద తిరగడానికే ఫీల్ అయిపోతున్నారే. కాలం ఎలా మారిపోయిందో చూసారా? ఇది పద్ధతి కాదంటే మనకు వయసు అయిపోయిందని, బోమో రంకులని వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి పిలుస్తున్నారు. ఏం దరిద్రమైన మోడర్న్ కల్చరో.